For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. దిస్ ఈస్ పద్మావతి. బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? మరి అలాంటప్పుడు అసలు ఎలా స్టార్ట్ చేయాలి? ఏ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల తొందరగా గ్రోత్ వస్తుంది? అసలు బిజినెస్ అంటే ఎన్నో రకాల డౌట్స్ అనేవి ప్రతి ఒక్కరిలోనూ ఉంటూనే ఉంటాయి. మరి అలాంటి డౌట్స్ అన్ని క్లారిటీ చేసుకోవడానికి మనకంటూ ఒక టీచర్ ఉండాలి కదా. ఇప్పుడు స్టడీ ఎలాగో బిజినెస్ కూడా అంతే. ఏదైనా సరే చదివితేనే వస్తుంది అన్నట్టు చేస్తేనే వస్తుంది. మరి అలాంటప్పుడు అలాంటి ట్రైనింగ్స్ ఎక్కడ తీసుకోవాలి? ఇలాంటి డౌట్స్ మీకు అన్నీ వస్తూనే ఉంటాయి. సో ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేయడానికి ఈరోజు మన దగ్గరికి ఒక పర్సన్ని తీసుకొచ్చా. మరి అదెవరా అనే కదా మీకు డౌట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్, నేనే చెప్పేస్తా. ఎస్ఆర్ క్రియేటివ్ మైండ్స్ CEO అండ్ ఫౌండర్, ఆయన బిజినెస్ ట్రైనర్ కూడా. మరి అలాంటి పర్సన్ ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. మరి ఆయన తన బిజినెస్ టెక్నాలజీ అంతా కూడా ఉపయోగించి మీకు కూడా మిమ్మల్ని కూడా ట్రైన్ చేయడానికి కోసం వచ్చారు. మరి అది ఎవరో తెలిసేసుకుందామా? మరి ఇంకెవరో కాదండి, సునీల్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి అసలు బిజినెస్ అంటే ఏంటి, ఏ బిజినెస్ని బిజినెస్ అని అంటారు, అసలు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చూసేయండి పూర్తిగా. నమస్కారం. నమస్కారం. పక్కింటి వాళ్ళు, ఎదిరింటి వాళ్ళు మనము బాగుపడేటట్టు వాళ్ళు సలహాలు ఇవ్వగలిగితే ఫస్ట్ వాళ్ళు బాగుపడతారు కదా అనేసి. లైక్ ఇదే విధంగా మిమ్మల్ని ఎవరైనా వచ్చి, సార్ మీరు ఇన్ని సలహాలు ఇస్తున్నారు కదా, మరి మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి, మీ విషయంలో అడిగితే మీరేం చెప్తారు అసలు? ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ. నేను సక్సెస్ గురించి అంటే చాలా మంది అడగచ్చు. ఇప్పుడు మీరు సలహాలు ఇస్తున్నారు కదా, మీరేం సక్సెస్? అండి, నేను నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నేను బై వాక్లో వెళ్ళేవాడిని అనమాట. ఓకే. బై వాక్లో నేను ట్రైనింగ్స్ ఇవ్వడానికి వెళ్ళేవాడిని. కానీ ఈరోజు నేను కార్లో వెళ్తున్నా. ఎక్కడికైనా ట్రైనింగ్ వెళ్ళినా ఫ్లైట్లో వెళ్తున్నా. అంటే ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నాకు ఎక్కడి నుంచి వచ్చిందండి? సక్సెస్లోంచే వచ్చింది, రైట్? సో అలాగే తీసుకుంటే ఈరోజు నేను మంత్లీ ల్యాక్స్లో టర్న్ ఓవర్స్ చేస్తున్నాను నా బిజినెస్, ఓన్లీ ట్రైనింగ్ వింగ్లోనే. అలాగే తీసుకుంటే కన్స్ట్రక్షన్ వింగ్స్లో ఇంకా మీకు చెప్పనక్కర్లేదు, దాంట్లో కూడా ల్యాక్స్లో టర్న్ ఓవర్ చేస్తున్నాను. సో ఇంకా అంటే సక్సెస్ అంటే నేను ఏమంటానంటే, ఎప్పుడు సక్సెస్ అనేది ఎలా ఉంటుందంటే ఈసీసీ గ్రాఫ్ లెక్క ఉంటుందండి. సో ఎవ్రీ మంత్ మన బిజినెస్ ఒకేలాగా ఉంటుంది. సక్సెస్ అనేది నా దృష్టిలో ఎగ్జాంపుల్కి మాట్లాడాలంటే, సక్సెస్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. అది కంటిన్యూగా ఉంటుంది మనతోనే. అది మనం ఇప్పుడు సక్సెస్ అయ్యామని ఫీల్ అయ్యామా, అది సక్సెస్. ఫెయిల్ అయ్యామని ఫీల్ అయ్యామా, ఫెయిల్యూర్. అంటే మన ఈసీసీ గ్రాఫ్ ఇలా ఉంటుంది కదండి. సో బిజినెస్ కానీ, కెరియర్ కానీ, లైఫ్ కానీ ఇలా ఈసీసీ గ్రాఫ్ లాగే ఉంటుంది. నేను పక్కింట్లో, మీ పక్కింట్లో నేను లేను, నేను ఎక్కడో నా కార్పొరేట్ ఆఫీస్లో నేను ఉన్నా. అర్థమైందా? మీ పక్కింట్లో నేను ఉండింటాను కదా మేబీ. సో నా పక్కింట్లో వాళ్ళకు కూడా నేను సలహా ఇవ్వండి, ఎందుకంటే తీసుకోవడానికి రెడీగా ఉండరు వాళ్ళు. నేను పక్కింట్లో వాళ్ళకు కూడా సలహా ఇవ్వను, పక్కింట్లో వాళ్ళు కూడా అపాయింట్మెంట్ తీసుకొని రావాల్సి ఉంది. సో బేసిక్ ఇక్కడ ఏంటంటే ఏమవుతుందంటే అండి, నాలెడ్జ్ అనేది ఎప్పుడు ఫ్రీగా షేర్ అవ్వకూడదు. నాలెడ్జ్ ఎప్పుడైతే ఫ్రీగా షేర్ అవుతుందో అప్పుడు వాల్యూ ఉండదు నాలెడ్జ్కి. ఇప్పటి వరకు నాకు ఒక కంపెనీలో, ఒక బిజినెస్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఒక పర్సన్ అడిగిన క్వశ్చన్ అనమాట, సార్ రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు మేము ఆల్రెడీ ఎంతో ప్రయత్నం చేస్తున్నాము, మీరు ట్రైనింగ్స్ ఇస్తే మా బిజినెస్లో మార్పు వస్తుంది, ఎందుకు మేము ట్రైనింగ్ ఇస్తే రావట్లేదు అని చాలా వరకు అడిగారనమాట. సో నేనేం చెప్తానంటే అక్కడ ఆ పాయింట్కి, మీరు ట్రైనింగ్ ఇస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఒక్కొక్క పనికి ఒక్కొక్క వ్యక్తిని పెట్టుకుంటాం. ఏ పని చేసే వాళ్ళు ఆ పని చేయాలంటారు కదా, అవునా? ఇప్పుడు బిజినెస్ ఓనర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఎంతసేపున నా బిజినెస్ని గ్రో చేసుకోవాలి, నా బిజినెస్ ఇలా ఉండాలి ఆ ఫోకసే చేస్తారు. కానీ బిజినెస్లో న్యూ టెక్నిక్స్ ఏమొచ్చాయి, బిజినెస్లో నెక్స్ట్ అప్డేట్స్ ఏమున్నాయి, బిజినెస్ని ఏ రూపంలో చేస్తే బిజినెస్ గ్రో అవుతుంది అని చెప్పేసి కొంతవరకు ఆలోచించే వాళ్ళు ఉంటారు. 90% ఆలోచించారు. యాజ్ ఎ బిజినెస్ ట్రైనర్ మేమేం ఆలోచిస్తామంటే ఎవ్రీ టైం. సో ఇప్పుడు మేము అన్ని కంపెనీస్కి ట్రైనింగ్స్ ఇస్తాం, అంత బిజినెస్ ఓనర్ ట్రైనింగ్స్ ఇస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం, మేము ల్యాక్ ఆఫ్ మైండ్ సెట్ని స్టడీ చేస్తాం, రీసెర్చ్ చేస్తాం. అట్ ఏ టైం మా బిజినెస్లో రిజల్ట్స్ని ఏదైతే ఉన్నాయో ఆ రిజల్ట్స్ ఎలా వస్తున్నాయో మా బిజినెస్ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చి, సో వీళ్ళ బిజినెస్ లో కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఇంప్లిమెంట్ చేపిస్తాం. రిజల్ట్ వస్తుంది కదండి. ఇప్పుడు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వర్సెస్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు స్క్రాప్ నుంచి కష్టపడి ఎవడైతే వస్తాడో వాడు సక్సెస్ చేయించగలుగుతాడు. లేదు స్టార్టింగ్ నుంచి అక్కడి నుంచే వచ్చాడు, ఇప్పుడు ఇమీడియట్లీ మనం సక్సెస్ అవ్వాలంటే 100% కాదండి. ఏదో బుక్స్ ఇప్పుడు మేము బుక్ తీసుకొచ్చి నేర్చుకొని చెప్పేసి సబ్జెక్ట్ కాదండి బిజినెస్ ట్రైనింగ్స్ అంటే. ఇప్పుడు ఎంబీఏ అనే సబ్జెక్ట్ ఉంది, మీకు ఐడియా ఉంటుంది అందరికి, ఎంబీఏ. సో ఎంబీఏలో కూడా ఎంబీఏ అనేది ఒక బిజినెస్ మాస్టరీ లాంటి కోర్స్ అనమాట. సో ఆ ఎంబీఏ ఎవరైతే చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో ఎందుకు వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయట్లేదు నేను అడుగుతున్నా. ఎందుకు మీరు కంపెనీ స్టార్ట్ చేయలేదు నేను అడుగుతున్నా. అంటే ఎంబీఏ ఎందుకు చేస్తున్నారు? సో ఎంబీఏ ఎందుకు చేస్తున్నాం అనేది కూడా 90% స్టూడెంట్స్కి అర్థం కావట్లేదు. ఏదో చేయాలి, మనకు ఒక
గ్రాడ్యుయేషన్ అబోవ్ మనకు క్వాలిఫికేషన్ ఉండాలి, మన సర్టిఫికేట్ ఉండాలి. సో ఏం చేసుకోనది ఇప్పుడు నాది, నేను ఎంబీఏ చేశానండి. నా ఎంబీఏ సర్టిఫికేట్స్ నేను అసలు ఇంతవరకు ఎప్పుడో నేను ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయిన ఒక ఆల్మోస్ట్ ఒక 10 years 15 years బ్యాక్ నేను చూసాను ఆ సర్టిఫికేట్స్. ఇప్పుడు నా సర్టిఫికేట్స్ అవి ఎట్లుంటాయో ఎక్కడుంటాయో కూడా చూడండి, ఎక్కడో నా ర్యాక్స్లో ఉంటాయి. సర్టిఫికేట్స్ ఈరోజు నా లైఫ్ని డిసైడ్ చేయలేదు. సో వాట్ ఐఎమ్ థింకింగ్, నేను ఏమైతే ఆలోచిస్తున్నానో, ఏదైతే నా కెరీర్ ఉందో, ఏదైతే నా దగ్గర నాలెడ్జ్ ఉందో, ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ ఈరోజు నేను మీ స్టూడియోలో నిలబెట్టాను. ఓకే. సో సింపుల్ ఏంటంటే మన దగ్గర నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్గా కెరీర్లో సక్సెస్ అవ్వచ్చు. సో మీరు ఎంబీఏ చదివారు, బిజినెస్ కోర్స్ కూడా చేశారు, మరి అలాంటిది మీరు ఇలాగా బిజినెస్ ట్రైనర్ గా ఎలా అవ్వాలని అనుకున్నారు అసలు? నాలాగా చాలా మంది బిజినెస్, నేను ఇనిషియల్ స్టేజ్ లో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు రీసెర్చ్ చేసే టైంలో కానివ్వచ్చు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నాది ఒక సక్సెస్ఫుల్ కంపెనీ అండి, మార్కెట్ లో ఒక కంపెనీ సక్సెస్ఫుల్ కంపెనీ. నా దగ్గరకు వచ్చి ఎవరైనా అరే నువ్వు కంపెనీ ఎలా స్టార్ట్ చేసావు నేను చెప్తానా, నువ్వు ఎలా రిజిస్ట్రేషన్ చేసావు నేను చెప్తానా, ఎలా ప్రోడక్ట్ రీసెర్చ్ చేసావు చెప్తానా, నువ్వేం ఫార్ములా వాడతావు చెప్తానా, అసలు ఏ కంపెనీ సక్సెస్ఫుల్ కంపెనీ దగ్గర మీరు వెళ్ళండి వాళ్ళు ఫార్ములా చెప్తారా? చెప్పరు. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదండి, నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న పర్సన్ ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి సార్ నేను కూడా మీలాగే డెవలప్ అవుతాను సార్, ఎదుగుతాను సార్, నాకు మీ కంపెనీ యొక్క సీక్రెట్స్ చెప్పండి చెప్తారు ఎవరన్నా? చెప్పరు కదా. అదే పరంగా మిమ్మల్ని అడిగితే మరి మీరు చెప్తారు? 100% చెప్తానండి. అందుకే కదా బిజినెస్ ట్రైనర్ మేము ఉండేది, మేము అందుకే ఉండేది. అందుకే నేను ఏమంటున్నా అంటే ఒక బిజినెస్ ట్రైనర్ ఎందుకు తయారయ్యారు అంటే దానికి రీజన్ ఏంటంటే ఇటువంటివి ఉన్నాయి. చాలా మంది బిజినెస్ ట్రైనర్ అంటే వాళ్ళ మైండ్ సెట్ లో ఒకటి ఉంటుంది, వీళ్ళు బిజినెస్ ని ట్రైన్ చేస్తారండి. సో దట్ ఈస్ కరెక్ట్. మేము బిజినెస్ ని డెవలప్ చేస్తాం, అట్ ఏ టైం బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి నేర్పిస్తాం. నా దగ్గర ఆల్రెడీ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 17,000+ స్టూడెంట్స్ ప్రజెంట్ రన్నింగ్ ఉన్నారండి. బిజినెస్ కోర్స్ నాది రన్నింగ్ లో 17,000+ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇందులో నేను ఏం నేర్పిస్తున్నా అంటే కంపెనీ ఎలా స్టార్ట్ చేయాలి, లేదా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే డాక్యుమెంటేషన్ ఏం కావాలి, ఎంఎస్ఎంఈ లోన్స్ ఎలా అప్లై చేసుకోవాలి. సో ఎవ్రీథింగ్ అండి ప్రాపర్ బిజినెస్ ఏ టు బి. అంటే ఏ అనే పాయింట్లో బిజినెస్ స్టార్ట్ అయితే బి అనే పాయింట్లో ఎండ్ అవుతుంది అండి. అంటే ఎండ్ అంటే ఎండ్ ఉండదండి, ఎక్కడికైనా ఒక డెస్టినేషన్ కంటిన్యూస్లో ఉంటుంది. సో ఒక రూట్ మ్యాప్ అనేది మేము డిజైన్ చేసాం. సో ఆ రూట్ మ్యాప్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇప్పుడు మేము ట్రైన్ చేస్తున్నాం. ట్రైన్ చేయడమే కాదు, సో వాళ్ళకి కావాల్సిన ఫుల్ నాలెడ్జ్ అండ్ సపోర్ట్ మేము ప్రొవైడ్ చేస్తాం. నిజంగా సునీల్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మోటివేషన్తో నాకు కూడా జాబ్ మనేసి బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నట్టుగా అనిపిస్తుంది. ఓకే, ఇంకా మీతో మాట్లాడితే నాకు కూడా థాట్ రావచ్చు. సో ఇప్పటి వరకు చూసారు కదా, మనకి తెలిసింది కొంచెం. సో ఆ కొంచాన్ని ఇంకొంచెం డెవలప్ చేసుకోవడం వల్ల మనం పూర్తిగా ఒక బిజినెస్లో సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఖచ్చితంగా సక్సెస్ కావాలంటే మనకన్నా వెల్ ట్రైనర్స్ దగ్గర నేర్చుకోవడం అనేది బెటర్ ఆప్షన్. అది ఎవరికైనా అవసరమే. లైక్ చదువులో అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు, బిజినెస్లో అవ్వచ్చు, ఏదైనా సరే కామన్ అది. ఇప్పటి వరకు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కూడా బిజినెస్లో కావచ్చు, ఇంకా ఎక్సెట్రా 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 దేంట్లో ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ కామెంట్స్కి తగ్గ వీడియోస్ కూడా మేము చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు ఎప్పటికప్పుడే తీసుకొస్తూ ఉంటాం. టుడే దిస్ వీడియో గాయస్. సరే, నమస్కారం.